2024 దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నిక కావడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ఎన్నిక కావడం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం వంటివి ఈ ఏడాది నమోదయ్యాయి. 2024 భారత సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయనే చెప్పాలి. వరుసగా 2 సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందా అనే కన్ఫ్యూజన్ లో చాలా దేశాల అధినేతలు కూడా ఉన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీని మూడోసారి అధికారంలోకి రాకూడదు అని కొంతమంది ఎదురు చూస్తే, ఆయనతో స్నేహం చేసిన వాళ్ళు మాత్రం మరోసారి మోడీ అధికారంలోకి రావాలని ఆశగా ఎదురు చూశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నేతగా నరేంద్ర మోడీ నిలిచారు. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతగా అధికారంలోకి రాలేకపోయింది. 2019లో భారీ మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం ఎన్డీఏ మిత్రపక్షాల సహకారంతో అధికారంలోకి రావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, అలాగే బీహార్లో నితీష్ కుమార్ సహకారంతో బీజేపీ మళ్లీ అధికార పీఠంపై కూర్చుంది. చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ పెద్దగా కంగారు పడకపోయినా నితీష్ కుమార్ ఏం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే నితీష్ కుమార్ను బీజేపీ పెద్దలు కాస్త కూల్ చేశారని చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ ఓటమి దేశవ్యాప్తంగా సంచలనమైంది. జగన్ లాంటి బలమైన నాయకుడు ఆ స్థాయిలో ఓడిపోవడం పట్ల చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. 40% ఓట్ షేర్ వచ్చినా సరే జగన్ ఆ రేంజ్ లో ఓడిపోతారని ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఈ ఎన్నికల్లో కేకే సర్వే సంచలన విషయాలు చెప్పింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని, 165 సీట్ల వరకు ఆ పార్టీలు గెలిచే అవకాశం ఉందని కేకే సర్వే ప్రకటించింది. చెప్పినట్లుగానే వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది. తొలిసారి జనసేన పార్టీ స్థాపన తరువాత, అంటే 10 ఏళ్ల తరువాత ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఇక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో 21 స్థానాలు విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. అటు జనసేన పార్టీ ఎంపీలు కూడా విజయం సాధించారు. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాకపోవడం సంచలనమైంది. భారతీయ జనతా పార్టీ ఏకంగా 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని సంచలనం నమోదు చేసింది. ఇక ఈ ఏడాది జరిగిన హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా సంచలనంగానే మిగిలాయి. హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అవన్నీ కూడా బీజేపీ దూకుడు ముందు నిలవలేకపోయాయి. తిరిగి హర్యానాలో బీజేపీ అధికార పీఠంపై కూర్చుంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అందరూ అంచనా వేసినట్లుగానే మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై చివరి వరకు స్పష్టత రాలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సరిగ్గా 10 రోజుల తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. బీజేపీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని పట్టుదలగా ఉండడంతో అజిత్ పవార్, ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఇలా ఈ ఏడాది రాజకీయ పరంగా ప్రతి ఒక్కటి సంచలనమనే చెప్పాలి.